లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఇజ్రాయెల్ దేశంలో ఎర్రని పెయ్యలు రెడ్ హైఫర్స్ని సీక్రెట్గా బలివ్వబోతున్నారు అని, దానికి సంబంధించిన బలిపీఠం కట్టారు అని, అలాగే సీక్రెట్ ఆఫరింగ్ కూడా జరిగింది, దాని రక్తాన్ని ఉపయోగించి రబ్బీలేదో చేస్తున్నారు అని మనం న్యూసెస్ వింటున్నాం. ముందుగా ఇజ్రాయెల్ హమాస్ దాడులు చల్లారలేదు, మళ్ళీ ఎక్కువయ్యే ప్రమాదం ఉందని కొంతమంది వాదన. ఇజ్రాయెల్ యూదులు ఈ సంవత్సరం ఎర్రని పెయ్యని అంటే ఈ రెడ్ హైఫర్స్ని ఆఫరింగ్ చేయాలని, బలివ్వాలని ప్లాన్ చేస్తున్నటువంటి న్యూసెస్ మనం వింటున్నాం, వీడియోల ద్వారా చూస్తున్నాం. ముందుగా ఎర్రని పెయ్య బలి ఇవ్వడానికి ఒక బలిపీఠం కట్టారు. ఇజ్రాయెల్ దేశంలో ఈ ఎర్రని పెయ్యని బలిచ్చేటువంటి బలిపీఠం ఆల్టర్ని కట్టారు. కొన్ని వీడియోస్లో మనం చూస్తున్నాం, బట్ ఎక్కడ ఏంటి అనేది ఇంకా పూర్తిగా డీటెయిల్స్ రాలేదు. అది శాంపుల్గా రెడీ చేసి పెట్టారు, అది ఎంతవరకు ఏంటి అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. బట్ ఈ రెడ్ హైఫర్స్ని మౌంటైన్ ఆఫ్ ఒలివ్ అంటే ఒలివా కొండ మీద బలివ్వాలి. ఈ రెడ్ హైఫర్స్ని బలిచ్చేటువంటి ప్రదేశం ఒలివా కొండ కాబట్టి అందుకే ఈ బలిపీఠాన్ని మౌంటైన్ మీదకి షిఫ్ట్ చేస్తారట త్వరలో. అలా ఒక శాంపుల్ బలిపీఠాన్ని అక్కడ కట్టి రెడీగా ఉంచారు ఈ రెడ్ హైఫర్ ఆఫరింగ్ కోసం. అలా ఆ బలిపీఠం కట్టినటువంటి ఆ వీడియో అనేది వైరల్ అవుతుంది. చాలామంది సందర్శకులు వాటిని చూస్తున్నారు, కొన్ని వీడియోస్లో వాటిని గురించి వివరణలు ఇస్తున్నారు. ఈ ఎర్రని పెయ్యను వధించడానికి కావలసినటువంటి బలిపీఠం అనేది ఇక్కడ రెడీ చేశారు. అది ఒలివా కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఒలివా కొండ మీద ఆ బలి జరిగి వాటిని కాల్చి ఆ బూడిదని తీసుకొస్తారు. ఈ విషయం ప్రక్కన పెడితే 2018వ సంవత్సరంలో కొత్త బలిపీఠం అప్పుడు ఒకటి కట్టారు. ఓల్డ్ సిటీ జెరూసలేం వాల్ దగ్గర, ఆ గోడ దగ్గర బలిపీఠం కట్టారు. గొర్రెపిల్లను కూడా బలివ్వటం కూడా జరిగింది. అలా కొత్త బలిపీఠాన్ని అప్పుడు కట్టి గొర్రెపిల్లని బలి ఇచ్చి దహించి ఆ టెంపుల్కి, 3వ దేవాలయానికి దాన్ని డెడికేట్ చేశారు. హనుక్కా అనే పండుగ యూదులు చేసేటువంటి ఒక పండుగ. హనుక్కా పండుగలో చివరి రోజు ఈ నిర్మించినటువంటి బలిపీఠం 3వ దేవాలయంలో కట్టేటువంటి బలిపీఠానికి సాదృశ్యంగా కట్టి టెంపరీగా కట్టి గొర్రెని వధించారు. 3వ దేవాలయం నిర్మించేంత వరకు కూడా ఆ బలులు ఇక్కడ జరుగుతాయి, ఆ బలిపీఠం మీదనే జరుగుతాయి అని చేశారు. అంటే ఇది వేరేది, అది వేరేది. 70 దేశాల వారిని ఆనాడు సన్హెద్రిన్ సభకి ఆహ్వానించారు. 70 దేశాల నుంచి వచ్చినటువంటి వారు, ప్రముఖులు అందరూ కూడా ఆ సన్హెద్రిన్ సభలో కానీ ఆ ప్రోగ్రాంలో కానీ పాల్గొన్నారు. ఆ జూయిష్ తోరా ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా అప్పుడు చేశారు. ఇది 3rd టెంపుల్కి పునాది అని చెప్పి 3rd టెంపుల్కి డెడికేట్ చేశారు. ఇక రీసెంట్గా జివిష్ రబ్బీలు వారి ప్రార్థనలకు ముందు, వారి కార్యక్రమాలకి ముందు రక్తంతో తమ శరీరాన్ని పవిత్రపరుచుకుంటున్నారు, పవిత్రం చేసుకుంటున్నారు అనే వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. చాలామంది దీని గురించి మాట్లాడడం, ప్రస్తావించడం కూడా జరిగింది. అందుకోసమే నన్ను కూడా చాలామంది కింద కమెంట్ సెక్షన్లోనూ, నాకు వాట్సాప్లోనూ కూడా చాలామంది అడగటం జరిగింది. సో దాని ద్వారా, ఈ వీడియో ద్వారా దాన్ని మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ నో ద ఫ్యాక్ట్. 2024 పాస్ ఓవర్కి రెడ్ హైపర్లు బలివ్వబోతున్నారు. ఏప్రిల్ 2024 రోజు బలి జరుగుతుంది అని. సబ్బాత్ పరా అనేది ఈ 2024కే సబ్బాత్ పరా ఉంది. ఇదే ఆ సబ్బాత్ పరా కాబట్టి మార్చి 29, 30 రోజుల్లోనే అది వస్తుంది. ఆ రోజుల్లో ఆ పస్కా ఆఫరింగ్ అనేది ఇవ్వాలి అని చెప్పి యూదుల్లో కొంతమంది వాదిస్తున్నారు. జివిష్ సంవత్సరం 5787 5787 సంవత్సరమే ఈ 2024 అంటున్నారు కొంతమంది. సో ఇలాగా కొన్ని ప్రాముఖ్యతలను వారు చెప్పుకుంటూ ఈ ఎర్రని పెయ్య బలి గురించి ప్రాధాన్యతను ఇస్తున్నారు. అంతేకాదు అమెరికా నుంచి తేబడినటువంటి, టెక్సాస్ నుంచి వచ్చినటువంటి ఎర్రని పెయ్యర్లు అక్టోబర్ నెలలో వధించబోతున్నారు అని మరో విషయం కూడా ఉంది. అంతేకాకుండా యూదుల ప్రధాన యాజకుడైన హై ప్రీస్ట్ అయినటువంటి యనుకా రావ్ షలోమో యహూదా అనే వ్యక్తి ఉన్నాడు కదా, మార్చి 2024వ సంవత్సరం అంటే ఈ నెలలో ఆఫరింగ్ ఉంటుంది అని ప్రకటించాడు. అలా ప్రకటించారని ప్రస్తుతం చర్చ నడుస్తుంది చాలా విషయాల్లో. ఈ సబ్బాత్ పరా అంటే ఎర్రని పెయ్య సబ్బాత్ అంటారు, సబ్బాత్ ఆఫ్ రెడ్ హైఫర్. ఈ పస్కాకు ప్రిపరేషనే ఈ సబ్బాత్ పరా అంటారు. సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో ఇలానే బలి జరిగిందని, యూదుల సంవత్సరమైన ఈ 5787 సంవత్సరం జరగాలని వారి ఉద్దేశం. అందుకే ఈ రెడ్ హైఫర్ టాపిక్ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక్క విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇది యూదుల నిరీక్షణ మాత్రమే, ఇది యూదుల ఆచారం మాత్రమే, క్రైస్తవులకు కాదు, క్రైస్తవులకు సంబంధం లేదు. జరుగుతున్న సంభవాలు, పరిస్థితులు అర్థం చేసుకునేందుకే ఈ వివరణలన్నీ మీకు అందిస్తున్నాను. గత సంవత్సరం 2022వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో అమెరికాలో టెక్సాస్ నుండి క్రైస్తవ సంస్థ యూదులకు 5 ఎర్రని పెయ్యలు, ఎర్రని మచ్చలేని హైఫర్స్ని జెరూసలేంను పంపించారు. జెరూసలేం రావడం కూడా జరిగింది. ఆనాడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక వీడియోలో. ఇక్కడ సంరక్షించబడుతున్నాయి ఇప్పుడు జెరూసలేంలో. వాటిలో ప్రస్తుతం ఒకటి నిషేధించబడింది.
ఒకటి నిషేధించబడిన మిగిలిన 4 బలికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒకటి సీక్రెట్గా బలి జరిగింది, మిగిలినవి 3 అంటున్నారు కొందరు. అప్పట్లో అవి ఏడాది పిల్లలు, ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల పైన ఉన్నాయి. ఈ జివిష్ లా ప్రకారం, వారి తోరా ప్రకారం హైఫర్లు 3 సంవత్సరాలు దాటితే, 3 సంవత్సరాలు దాటినవి పెద్దవి, బలికి పనికిరావు, బలికి యూజ్ చేయరు. కాబట్టే ఈ 2024వ సంవత్సరంలోనే అవి యూజ్ అవుతాయి. అందుకే మార్చ్ అని, ఏప్రిల్ అని, అక్టోబర్ అని ఆఫరింగ్ జరుగుతుందని వారు కొందరు ఆలోచన చేస్తున్నారు. ఫైనల్గా ఎక్కువ మంది అక్టోబర్లో దీన్ని ఆఫరింగ్ చేయడానికి, దీన్ని బలి ఇవ్వడానికి ప్రిపేర్ చేస్తున్నారు అని చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. నిజంగా ఎర్రని పెయ్య బలివ్వడానికి 3వ మందిర నిర్మాణానికి కూడా సంబంధం లేదు. ఎందుకంటే 3వ మందిరం అవసరం లేదు. మందిరానికి వెలుపల బలి ఇస్తారు. బలి ఇచ్చిన తర్వాత ఆ ధూపద్రవ్యాలన్నిటినీ నీటిలో కలిపి లోపలికి శుద్ధ జలాన్ని తీసుకెళ్తారు. కాబట్టి బలివ్వడానికైతే 3వ మందిరం ప్రస్తావన అవసరం లేదు, మందిరమే అవసరం లేదు. బలి ఇచ్చినా కూడా ఆ పరిశుద్ధ జలంతో కలిపి వారు శుద్ధులవ్వడానికి, ఆలయాన్ని శుభ్రం చేయడానికి, ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు వారు శుద్ధి అవ్వడానికి మాత్రమే వాడతారు. వారు పవిత్రపరచబడిన ఆలయంలోకి ప్రవేశం అనేది ప్రస్తుతం లేదు. అందుకే యూదులు సీక్రెట్గా బలులు చేసి వారు మెయింటైన్ చేస్తున్నారనే వాదన కూడా మరొకటి ఉంది. ఈ రెడ్ హైఫర్స్ని సంరక్షించేటువంటి సమరియా అనేటువంటి ప్రాంతంలో సంరక్షిస్తున్నారు. వాటిని చూడడానికి మిలియన్ ప్రజలు, అంటే విజిటర్స్ చాలామంది ఎక్కువగా వస్తున్నారు అని వార్తలు చాలా మనం చూస్తున్నాం. ఈ షిలోంగ్ హెరిటేజ్ సైట్లో త్వరలోనే ఈ రెడ్ హైఫర్స్ రీసెర్చ్ సెంటర్ అవుతుంది అని, ఈ ఎర్రని పెయ్యల కోసమే ఈ రీసెర్చ్ సెంటర్ అనేది ఏర్పాటవ్వబోతుంది అనేది విషయాలు కూడా యూదులు చెప్తున్నారు. వీళ్ళు ఎందుకు మార్చిలోను, ఏప్రిల్లోను, అక్టోబర్లోను ఇలా ఈ ఎర్రని పెయ్యల బలి జరగబోతుంది అని ఎందుకు అంటున్నారో తెలుసా? ఈ 2024 మార్చ్ అని ఎందుకు అంటున్నారు అంటే, ఈ 24 మార్చిలో పూరిం ఫెస్టివల్ అనేది ఒకటి ఉంది. సో పూరిం ఫెస్టివల్లో ఈ బలి జరుగుద్దేమో అని మార్చ్ అంటున్నారు. ఈ 2024లోనే ముఖ్యమైనటువంటి పాస్ ఓవర్ ఏప్రిల్ 22 నుంచి 30 వరకు జరుగుతుంది. పాస్ ఓవర్ ఫీస్ట్. ఈ పాస్ ఓవర్ ఉపవాస ప్రార్థనలు చేస్తారు. సో ఈ పాస్ ఓవర్కి రెడ్ హైఫర్ని రెడీ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ రెడ్ హైఫర్ అప్పటికి బలివ్వబోతున్నారు అని వీళ్ళ ఊహాగానాలు ఉన్నాయి. అందుకే ఏప్రిల్ 22 నుంచి 30 వరకు కూడా వాళ్ళకి ఆ ఉపవాస ప్రార్థనలో ఎర్రని పెయ్య బలి జరుగుతుంది అని నమ్ముతున్నారు. ఇక అక్టోబర్ అని ఎందుకు అంటున్నారంటే, అక్టోబర్లో యోమ్ కిప్పర్ అనేటువంటి ఫీస్ట్ ఒకటి ఉంది. యోమ్ కిప్పర్ పండుగ ఉంటుంది. ఈ యోమ్ కిప్పర్ పండుగలో ఆఖరి రోజున ఈ ఎర్రని పెయ్యలు వధించేటువంటి కార్యక్రమం ఉంటుంది. సో 2024 అక్టోబర్ నెలలో ఎర్రని పెయ్యని ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి 3 సంవత్సరాలు దాటితే యూజ్ అవ్వవు. కాబట్టి ఉన్న ఆ 3 పెయ్యల్లో ఏదో ఒక దానిని అయితే సీక్రెట్గా బలిచ్చేటువంటి అవకాశం ఉంది అని వాదనలు చేస్తున్నారు. కాబట్టి మార్చు, ఏప్రిల్, అక్టోబర్ అంటూ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళకే అర్థం కాలేదు. కాబట్టి బలి జరుగుతుంది అని కన్ఫామ్గా ఎవరు క్లియర్ చేయలేదు, డిక్లేర్ చేయలేదు. ఈ యూదులు ఈ రెడ్ హైఫర్స్ కోసం, 3వ దేవాలయం కోసం వారి పనులు వేగవంతం చేస్తున్నారు. కానీ ఈ టెంపుల్ మౌంట్ దగ్గర ఉద్రిక్తతలు కూడా చాలా ఎక్కువే అయ్యే అవకాశం ఉంది, ఎక్కువ అవుతున్నాయి. హామాస్ సంస్థ వాళ్ళు కూడా ఈ రెడ్ హైఫర్స్ని పెంచేటువంటి ఆ రీసెర్చ్ సెంటర్ దగ్గర పెట్టేటువంటి ఆ హెరిటేజ్ సైట్ని పాడు చేయాలని, అక్కడ మిసైల్ పంపిస్తామని, వాటి మీద మిసైల్ పంపి వాటిని ధ్వంసం చేస్తామని ఎప్పుడో వాళ్ళు అనౌన్స్మెంట్ కూడా చేశారు. వాళ్ళు వార్నింగ్ కూడా ఇచ్చారు యూదులకి. వీళ్ళేమో స్పీడప్ చేస్తున్నారు, వాళ్ళేమో వార్నింగ్ ఇస్తున్నారు. ఆ టెంపుల్ మౌంట్ చుట్టూ ఈ పరిస్థితులు అనేవి ఇంకా అలా పెరుగుతూనే వస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళు మార్చు, ఏప్రిల్, అక్టోబరు అని ఆలోచిస్తున్నారు కదా. అసలు ఈ రెడ్ హైఫర్స్ని ఏ పండుగలో సాక్రిఫైస్ చేస్తారు అని ఆలోచించకండి. ఈ సాక్రిఫైసెస్ అనేవి ఫెస్టివల్తో సంబంధం లేదు. యోమ్ కిప్పర్ పండుగలో కానీ, లేదా పాస్ ఓవర్ పండుగలో కానీ, ఈ పూరిం పండుగలో కానీ ఎక్కడా కూడా పండుగలో వెయ్యాలి అని రూల్ లేదు. ఆ బలి పండుగ రోజు జరగాలి అని ఏ రూలు లేదు. అది ఫెస్టివల్తో సంబంధం లేదు, పండుగతో చేసేది కాదు. ఇది చాలా అరుదైనటువంటి సందర్భం. మందిరం, దేవాలయం కూడా అవసరం లేదు. ఆ బలి అనేది దేవాలయం బయట జరుగుతుంది. బైబిల్లో కూడా ఆ వెలుపల, శిబిరం వెలుపల జరిగినట్టే మనం చూస్తాం. యూదులు దేవాలయం కట్టాలని ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్నారు. త్వరలో 3వ దేవాలయం, ఈ 3rd టెంపుల్ని కడతారు కూడా. ఈ రెడ్ హైఫర్స్ సిద్ధంగానే ఉన్నా కూడా వాళ్ళు అఫీషియల్గా రెడ్ హైఫర్ని బలించి శుద్ధి చేసుకునే కార్యక్రమం అయితే ఇప్పుడు జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి రెడ్ హైఫర్స్ బలులు వేరు, ఇప్పుడు జరగబోయే 10వ రెడ్ హైఫర్ బలి వేరు. అది అర్థం కావాలి అంటే ముందు రెడ్ హైఫర్స్ గురించి తెలుసుకోవాలి. ఈ రెడ్ హైఫర్ అంటే రెడ్ కలర్లో ఉండేటువంటి ఫీమేల్ యంగ్ కౌని రెడ్ హైఫర్ అంటారు. సో చిన్న ఆడదూడని రెడ్ హైఫర్ అంటారు. ఇది రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అందుకే ఈ కలర్ని హిబ్రూలో అదూమా అంటారు, అదూమా అని పిలుస్తారు. అందుకే ఈ ఎర్రని పెయ్యని, ఈ రెడ్ హైఫర్ని
పరాహ్ అదూమా అంటారు. తోరా ప్రకారం అపవిత్రత కలిగిన వ్యక్తి అపవిత్ర ప్రదేశం లేదా ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయాలి అంటే ఎర్రని పెయ్య బలి అనేది అవసరం. పవిత్రం కాకుండా దేవాలయంలోకి కానీ బలి అర్పణలకు కానీ పవిత్ర పండుగలో పాల్గొనడానికి కానీ పవిత్ర ఆహారం తినడానికి కానీ ఉండదు. కాబట్టి దేవాలయ ప్రవేశానికి బలి అర్పణలకు పవిత్ర పండుగల్లో పాల్గొనడానికి పవిత్రమైన ఆహారాన్ని ముట్టుకోవడానికి కూడా పవిత్రం చేయబడాలి, అంటే శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడాలి అంటే ఎర్రని పెయ్య బలి అవసరం. ఆ బలి ద్వారా శుద్ధి చేయబడతారు. శుద్ధి చేయబడకపోతే ఇవన్నీ నిషేధించబడతాయి. అపవిత్రత నుండి పవిత్రతలోదికి శుద్ధి చేయాలి. శుద్ధీకరణ ప్రక్రియలో ఎర్రని పెయ్యను వధించి దేవదారు కొమ్మ, హిస్సోపు రెమ్మ ఇలా కొన్ని కలిపి కాల్చి ఆ బూడిదను పరిశుద్ధ జలంతో కలిపి అలా కలిపిన మిశ్రమాన్ని శుద్ధి చేయడానికి వాడతారు. ఇంకా డీటెయిల్గా సంఖ్యాకాండంలో దీని గురించి మనం చదువుతాం. అసలు ఎర్రని పెయ్య ప్రతిదీ సెలెక్ట్ చేసుకోరు. దానికి కొన్ని అర్హతలు ఉంటాయి, కొన్ని అనర్హతలు కూడా ఉంటాయి. ఎర్రని పెయ్యలు అరుదుగా దొరుకుతాయి. దొరికినా కూడా అందులో అన్నీ పనికిరావు. మొట్టమొదటిది, ఆ ఎర్రని పెయ్య మరీ చిన్నది కాకూడదు, 3 సంవత్సరాలు నిండకూడదు. 3వ సంవత్సరం లోపే అంటే 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలో ఉన్న పెయ్యి మాత్రమే ఉపయోగిస్తారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆ పెయ్యను మాత్రమే ఉపయోగిస్తారు. రెండవది, ఇది పూర్తిగా ఎరుపు రంగులో రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉండాలి. ఆ రంగులో వెంట్రుకల్లో 2 లేదా 3 వెంట్రుకలు ఉన్న చిన్న తేడా ఉన్నా అది పనికిరాదు. ఇక మూడోది, శారీరక మచ్చలు కానీ దెబ్బలు కానీ ఉండకూడదు. అలా ఉంటే అవి పనికిరావు. ఇక నాలుగోది, ఆ పెయ్య ఏ పనిలో పాల్గొని ఉండకూడదు. చిన్న చిన్న వస్త్రాలు కూడా అది మోయకూడదు, దాని మీద వేయకూడదు, దేనికి కూడా వాడకూడదు. దేనికైనా వాడినా కూడా అది నిషేధించబడుతుంది. దాని మీద ఏ వస్త్రం కూడా వేయకూడదు. ఇక నెంబర్ 5, ఆ పెయ్యపై కాడిని వేయకూడదు. కాడిని మోయనిదై ఉండాలి. అసలు ఏ పని చేయకపోయినా కనీసం కాడి పెట్టినా కూడా, అది కాడి పెట్టి నడవక్కర్లా, దాని మీద కాడి మోపినా కూడా అది నిషేధించబడుతుంది. దాని మీద కనీసం పక్షి కూడా వాలకూడదు. ఇక నెంబర్ 6, అది ఆడపెయ్యి కాబట్టి ఏ మగదానితోనూ కనీసం కలవకూడదు, అంటే మేట్ చేయకూడదు. అలానే ప్రెగ్నెంట్ అయినటువంటి పెయ్యి కూడా నిషేధించబడుతుంది. సో ఇలా ఎర్రని పెయ్యలు రక్షించబడాలి, దొరకాలి, ఎలాంటి అర్హతలు ఉండాలి. అందుకే ఇంపాసిబుల్ కాబట్టి అవి దొరికితే పండుగ చేసుకుంటారు యూదులు. ఆ తర్వాత ఈ జుడాయిజంలో ఆచారాలు వచ్చేసాయి. ఏ రకమైన తాడు వాడాలి, ఏ రకమైన తాడు వాడకూడదు, వధించేటప్పుడు ఎలా ఉండాలి, ఎటు ఉండాలి, యాజకుని మాటలు, ఇది పాటించేటప్పుడు ధరించాల్సినటువంటి చెప్పులు, వస్త్రాలు, ఎలా కొన్ని నియమాలు అనేవి తర్వాత కూడా ఏర్పాటు చేసుకున్నారు. అలా చాలా నియమాలతో కూడినటువంటి ఒక వ్యవహారంగా ఎర్రని పెయ్య బలి అనేది జరుగుతుంది. ఇక ఇప్పుడు ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఇంతవరకు 9 ఎర్రని పెయ్య బలులు అనేవి జరిగాయి. దీన్ని వాళ్ళు మిజ్వాహ్ అంటారు. మొదటి నుండి ధర్మశాస్త్రం ఇచ్చినప్పటి నుంచి ఎప్పటి వరకు కేవలం 9 మాత్రమే బలిచ్చారు. 10వది చాలా ప్రత్యేకమైంది, చాలా స్పెషల్, విమోచన అందించేది, అది మెస్సయ్యను బయలుపరిచేది. అందుకే వారు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు, ఎక్కువగా ఆశపడుతున్నారు. మొదటి మిజ్వాహ్ని అంటే మొదటగా ఎర్రని పెయ్యని తీసుకువచ్చి జరిగించింది మోషే. మోషే ద్వారా మొదటి బలి అనేది జరిగింది. రెండవది యజ్రా తీసుకువచ్చాడు. యజ్రా ద్వారా రెండవ బలి అనేది జరిగింది. ఆ తర్వాత రెండవ దేవాలయం కూల్చేంత వరకు కూడా, యేసుక్రీస్తు తర్వాత రెండవ దేవాలయం కూల్చబడేంత వరకు కూడా 7 ఎర్రని పెయ్యలు బలిచ్చారు. ఆ తర్వాత నుండి ఏ బలి జరగలేదు. ఇప్పుడు 10వది జరగాలి. 10వది ఇప్పుడు జరగాలి. ఆ 10వ బలి కింగ్ మెస్సయ్యాని రివీల్ చేస్తుందని వారి నమ్మకం. మెస్సయ్య స్వయంగా బలిస్తారని 9 మాత్రమే క్వాలిఫై అయ్యి వధించారు. 10వది రెడెంప్షన్కి సూచనగా, సింబల్గా చెప్తారు. ఈ ఎర్రని పెయ్యతో కలిపిన బూడిద చాలా వరకు కొన్నేళ్ళు నిల్వ ఉంటుంది. ఎప్పుడు బలించినా అది చాన్నాళ్ళు నిల్వ ఉంటుంది. పైగా పరిశుద్ధ జలంలో ఆ బూడిదను కొద్దిగా మాత్రమే కలుపుతారు. అలా కొద్ది కొద్దిగా వాడి చాలా సంవత్సరాల బూడిద వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా బలించి దాన్ని దాచిపెట్టుకోవచ్చు. సో యూదులకు ధైర్యం పుట్టించి యూదులందరినీ కూడా ధైర్యపరిచేందుకు ఇలాంటి సన్నాహాలు జరుగుతున్నాయి. వీళ్ళని కంట్రోల్ చేయడానికి హామాస్ వాళ్ళు వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. సో పరిస్థితి అయితే ఇది, సందర్భం అయితే ఇది. ఈ విషయాలన్నీ క్లియర్గా మీకు అంత అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మరింత మందికి ఈ వీడియో వెళ్తుంది. అలాగే మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి. మరొకరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియో ద్వారా మరల వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల తోడయండి మిమ్మల్ని బలపరుచునుగాక. ఆమెన్.